ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే జట్లను ఇప్పటికే ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇప్పటి వరకు భారత జట్టును ప్రకటించలేదు. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఐసీసీ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నెల 19లోగా భారత జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ ల రిపోర్టుల కోసమే వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు జట్టులో ఎవరికి అవకాశం దక్కనుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం ఈ టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును అంచనా వేశాడు. ఆశ్చర్యకంగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకు అవకాశం దక్కదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎంపిక గురించి తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన బజ్జీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నా అభిప్రాయం ప్రకారం సంజు శాంసన్ రిషబ్ పంత్ కంటే బెస్ట్ ఆప్షన్ అని, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో అతనే మెరుగ్గా రాణించాడు. రిషబ్ పంత్ కూడా ఆస్ట్రేలియాలో రాణించాడు, కానీ అది సుదీర్ఘ పర్యటన కాబట్టి అతనికి విశ్రాంతి ఇచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఇక రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఆడించాలి. స్పిన్నర్గా యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లను ఎంచుకోవాలని, అయితే కుల్దీప్ యాదవ్ కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక పేస్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవాలని సూచించాడు. అలాగే టీ20లో 2 శతకాలు బాదిన తిలక్ వర్మకు కూడా అవకాశం ఇవ్వాలని, ఇక పేసర్లుగా మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, సిరాజులను తీసుకోవాలని హర్భజన్ సింగ్ సూచించాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఎలాగూ ఉంటారు. ఆసీస్ పర్యటనలో రాణించిన యశస్వి జైస్వాల్ ను కూడా జట్టులోకి తీసుకోవాలని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. హర్భజన్ సింగ్ అంచనా ప్రకారం తుది జట్టు ఇది. బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ. వికెట్ కీపర్ సంజు శాంసన్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి. ఇక బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, సిరాజ్, యజ్వేంద్ర చాహల్.